ఇదిగో లాయరు, ఆ లక్ష్మి నిజంగానే ఏదైనా ప్లాన్ చేసిందంటావా? అదే డౌట్గా ఉంది సార్. తనకు మీరు అనవసరంగా 24 గంటలు టైం ఇచ్చారు. 1 గంట టైం ఇస్తేనే నువ్వు ఆలోచిస్తావు. అలాంటిది వాడు 24 గంటలు టైం ఇస్తే ఆలోచించవా అక్క? ఆలోచించి ఏం చేస్తుంది? ఆ ముసలోడు ఇంకా మన దగ్గరే బందీగా ఉన్నాడు. వాళ్ళు ఆ ఊరి పొలిమేర లోపలే ఉన్నారు. అక్కడ మనం పెట్టిన బాంబు రెడీగా ఉంది. ఈ టైంలో లక్ష్మి ఏం చేస్తుంది? రిస్క్ చేయడం ఆ లక్ష్మికి కొత్తగా సార్. నేను తన హిస్టరీని స్టడీ చేశాను. చూడ్డానికి సాఫ్ట్గా ఉంటుంది కానీ చాలా వైల్డ్ ఉమెన్ సార్ తను. కార్ టైర్ పంచర్ అవ్వడం, రెండో కార్లో స్టెప్నీ లేకపోవడం, ఇదంతా నేచురల్ గా అనిపించడం లేదు లక్ష్మి. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటావా లాయరు? యువర్ రైట్ సార్. ఆ లక్ష్మిని తక్కువ అంచనా వేయకూడదు. తను అన్ప్రిడిక్టబుల్. నువ్వేం చేయబోతున్నావో కనీసం నాకైనా చెప్పు లక్ష్మి. అవును వదినా, మేము ఎలాగో నీకు సపోర్ట్గా ఉన్నాం కదా. గొంతు ఎండుకుపోతుంది. మనీషా, కార్లో వాటర్ ఉంటే ఇస్తావా? కార్లో వాటర్ లేవు లక్ష్మి. వివేక్, నీ కార్లో ఏమైనా ఉన్నాయా? చూస్తా వదినా. నా కార్లో కూడా వాటర్ లేవు వదినా. అదేంటి, 2 కార్లలో స్టెఫ్నీలు లేవు, వాటరు లేదు. అంత దూర ప్రయాణం పెట్టుకుని ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? నాకేదో డౌట్ గా ఉంది మిత్ర. ఈ లక్ష్మి ఏదో చేస్తుంది. నేను మీతోనే ఉన్నాను కదా మనీషా, ఏం చేస్తాను? లక్ష్మి ఏం చేయబోతుంది? ఏదైనా క్లూ ఉందా లాయరు? ఆలోచించి చెప్పు. నాకేమీ తట్టట్లేదు సార్. నేను కొంచెం అలా వెళ్ళొస్తాను. ఎక్కడికి లక్ష్మి? ఊరికే అలా ముందుకెళ్ళి వాటర్ దొరుకుతుందేమో చూస్తాను. పద, నేను వస్తాను. ఆ, ఏంటిది?